హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ లోడింగ్ స్టిచ్ గురించి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొచ్చాను. పైపింగ్ థ్రెడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మగ్గం వర్క్ వేసే వాళ్ళకైనా, బ్లౌజెస్ కుట్టే వాళ్ళకి, టైలర్ వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది. వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. సో మనకు కూడా మగ్గం వర్క్ వేసే వాళ్ళకు కూడా డిజైన్స్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో దేనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ పక్కన నేను చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ది. సో అలా లోడింగ్ స్టిచ్ అనమాట. ఇదివరకే మీకు క్లాస్లో చూపించాను ఇదేంటో అనేది. కొత్తగా చూసిన వాళ్ళకైతే చెప్తున్నాను, ఇది పైపింగ్ థ్రెడ్. దీన్ని లోడింగ్ స్టిచ్ గురించి వాడతారనమాట. ఇది ఉండడం వల్ల లోడింగ్ స్టిచ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది, బాగా యూజ్ అవుతుంది. దీంతో చాలా టెక్నిక్గా, క్లియర్గా, మంచిగా నీట్గా వేసుకోవచ్చు వర్క్ అనమాట. అయితే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది మన బిగినర్ కిట్లో ఉంది. ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఇలా ఈ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని మనకు ఎక్కడ వరకు అయితే సైజ్ ఉంటుంది, మనం ఏ వర్క్ చేసుకుంటున్నామో దాని సైజ్ ఎంత ఉంటుంది అనేది చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్ సైజులో, కరెక్ట్ షేప్లో చూసుకొని దానికి ఈ విధంగా కాటన్ థ్రెడ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకోవాలి, స్టిక్ చేయకూడదు. కొంతమంది అయితే గ్లూ తోటి స్టిక్ చేసి దాని మీద నుంచి వెళ్ళి కుడతారనమాట లోడింగ్ స్టిచ్. అలా చేయకుండా ఇలా చేస్తే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఎక్కువ కూడా క్లాత్ మీద, మనం వర్క్ చేసే క్లాత్ మీద గ్లూ అనేది వాడకూడదు. వాడామంటే మనము నీడిల్ తోటి బాగా హోల్స్ చేసుకుంటూ ఇలా దారాలు కుట్టుకుంటూ వర్క్ చేస్తాం కదా. అలాంటప్పుడు ప్లేస్లో, ఈ గ్లూ పెట్టిన ప్లేస్లో ఇలా స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది చినిగిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. స్టిక్ చేసుకుంటే అంటే అతికించితే అస్సలు బాగోదు. అప్పటి మందం చూడడానికి బాగానే ఉంటుంది, మనకు వర్క్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వర్క్ చేస్తుండగా మళ్ళీ బ్లౌజ్ వాడుతుండగా అది డ్యామేజ్ అయిపోతుంది. సో అది చేయకండి. గమ్ పెట్టి అతికించకండి. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా అయితే బాగుంటుంది. సో దీన్ని నేను కాటన్ థ్రెడ్, మిషన్ థ్రెడ్ తోటే కుడుతున్నాను. అది కూడా గోల్డ్ కలర్ థ్రెడ్, అంటే గోధుమ కలర్ లాగా, ఒక లైట్ గోల్డ్ కలర్ లాగా ఉంటే సరిపోతుంది. ఆ కలర్ అయితే మనకు మ్యాక్సిమం కరెక్ట్గా సెట్ అయిపోతాయి. బీడ్స్కి అయినా కానీ, గోల్డ్ కలర్ అయినా, కాపర్ అయినా కానీ, ఇట్లా మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, బీడ్స్ అయినా కానీ, లేదంటే జర్దోసి అయినా, జెరీ థ్రెడ్ అయినా కానీ, ఈ విధంగా యూజ్ చేసినప్పుడు ఇలా మనము గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్, ఇలా మిషన్ థ్రెడ్ తీసుకున్నామంటే ఇక్కడ చూసారా క్లియర్గా కలర్ కనిపిస్తుంది. సో ఈ కలర్ తీసుకున్నారంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బీడ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేస్తాను అనేది చూడండి ఒకసారి. స్టార్ట్ చేసేటప్పుడు ఒక లాక్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను దారం పైకి వదిలేసాను కదా, అక్కడ లాక్ స్టిచ్ అనేది వేసి అక్కడ దారాన్ని పైకి ఉంచాను. ఈ విధంగా ఒక చిన్న ప్లాస్టిక్ దాంట్లో ఈ విధంగా పూసలు అయితే పెట్టుకోవాలి. లేదు అంటే మనకు మగ్గం వరకు బీడ్స్ పెట్టేది కానీ, జర్దోసి పెట్టేది కానీ, మెటీరియల్ వేసుకోవడానికి ఒక పౌచ్ అయితే ఉంటుంది మగ్గం వర్క్ మెటీరియల్లో. సో మెటీరియల్ తెలిసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది పౌచ్ అంటే. సో అది లేని వాళ్ళు అంటే ఫస్ట్ నేర్చుకోవడానికి అది ఉండదు కదా. సో దానికి బదులుగా ఒక చిన్నది ఇలా ప్లాస్టిక్ బౌల్ కానీ, ఏదో ఒకటి మనకు డబ్బా కానీ చిన్నది, ఒక ప్లాస్టిక్ లాంటిది, ఇలా మనము పూసలు వేసుకోవడానికి, మనము బీడ్స్ నీడిల్కి ఎక్కించుకోవడానికి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. సో ఏదైనా పర్వాలేదు, నేను ఇది ఉంది కదా అని చెప్పి ఇందులో వేసి చూపిస్తాను, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా అని. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నీడిల్కి, బీడ్స్ నీడిల్ ఇది నేను ఎక్కించేది. సో దానికి ఈ విధంగా ఎక్కించాలి. ఇక్కడ నీడిల్కి ఉన్న కొండి పైన వైపుకుంటే బీడ్స్ అనేది ఎక్కట్లేదు నీడిల్కి. సో మళ్ళీ నేను కొండిని కింది వైపు కానీ పూసలు ఎక్కించాను. ఇలా అనంగానే అలా పూసలు ఎక్కాయి చూసారా. ఈ విధంగా టెక్నిక్ అనేది ఇలా చూసుకోవాలి. ఈ టెక్నిక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. పూసలు ఎక్కించేటప్పుడు నీడిల్కి ఉండే కొండి కింది వైపుకు ఉండాలి. పైన వైపుకుంటే పూసలు అస్సలు ఎక్కవు. అదేవిధంగా క్రాస్లో ఉంటే కూడా అస్సలు ఎక్కవు. కింది వైపుకే ఉండాలన్నమాట కొండి అనేది. నీడిల్కి ఉండే కొండి, చిన్న కొండి అయితే ఉంటుంది. వీడియోలో కనిపించకపోవచ్చు మీకు, కాకపోతే రియల్గా చూసుంటారంటే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆ కొండి అయితే కింది వైపుకి ఉండాలి. అప్పుడు చక్కగా నీట్గా బీడ్స్ అయితే తొందరగా నీడిల్కి ఎక్కుతాయి అన్నమాట.
సో ఈ నీడిల్ వల్ల తొందరగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎంత తొందరగా అంటే అంత తొందరగా వర్క్ అయితే అయిపోతుంది. థ్రెడ్ కుట్టే నీడిలు 14 నెంబర్ నీడిల్‌తో పూసలు కూడా కుట్టొచ్చు. కాకపోతే దానికి ఎక్కువ టైం పడతది. ఇంత స్పేస్ అయితే ఉండదు. నీడిల్ పూసలు ఎక్కేయడానికి ఆ 14 నెంబర్ నీడిల్‌కైతే కొంచెం గ్యాపే ఉంటుంది. సో ఈ నీడిల్‌కైతే ఇంత 2 ఇంచెస్ వరకు ఇంత గ్యాప్ అయితే ఉంది. సో ఇది బీడ్స్ ఎక్కియడానికైనా, జర్దోసీకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. రకరకాల బీడ్స్ వస్తున్నాయి. అవన్నిటి కూడా ఈ నీడిల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు 14 నెంబర్ నీడిల్‌తో కుట్టి చూపించాను ఏ విధంగా వస్తుందని. ఇప్పుడు బీడ్స్ నీడిల్‌తో కుట్టి చూపిస్తున్నాను ఏ విధంగా వస్తుంది అని. సో ఈ విధంగా ఇలా బీడ్స్‌తో లోడింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఆ లోడింగ్ స్టిచ్ బీడ్స్‌తో, ఈ షుగర్ బీడ్స్‌తో ఎలా వేసుకోవాలి, ఏంటి, ఈ థ్రెడ్‌ని పైపింగ్ థ్రెడ్‌ని ఎలా కవర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసుకుంటూ గమనించుకుంటూ వేసుకోండి. ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ 3 బీడ్స్ ఇలా క్రాస్లో స్టార్టింగ్లో కుట్టాను. అంటే మనము పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దానికి మిడిల్ ప్లేస్లో స్టిచ్ తీసుకొని, థ్రెడ్ తీసుకొని ఈ విధంగా క్రాస్లో స్టిచ్ వేయాలి. ఇలా క్రాస్లో వేసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ని మొత్తం కూడా ఫిల్ చేయాలి. మొత్తం కవర్ చేయాలి. బయటికి కూడా కనిపించొద్దు. ఇలా ఈ విధంగా కవర్ చేసుకుంటూ క్రాస్ లైన్స్ రావాలి. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. మనము లోడింగ్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ అయినా, బీడ్స్ అయినా, జర్దోసి అయినా ఏది కూడా దేంతో వేస్తామో అది క్రాస్ లైన్స్గా కనిపించాలి. అప్పుడే అది అందంగా కనిపిస్తుంది, క్లియర్గా ఉంటుంది. సో థ్రెడ్తో ఈజీగా వేసుకోవచ్చు లోడింగ్ స్టిచ్ అనేది, మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది. కానీ బీడ్స్తో కానీ, జర్దోసితో కానీ వేసేటప్పుడు మాత్రం ఇంకా ఉంటుంది, చాలా టఫ్ అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా రాదు. ఆ వర్క్ అనేది వచ్చింది అనుకుంటాం, కానీ ఆ వర్క్ చూసే వరకు అసలు నీట్గానే ఉండదు. చాలా టైం పడుతుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే స్లోగా స్టార్ట్ చేసుకుంటూ మీకు మినిమం ఒక క్రాస్ లైన్స్గా నార్మల్గా ఫ్రీగా వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి. లైన్స్ అయితే క్రాస్గా రావాలి, స్ట్రేట్గా అడ్డంలాగా స్ట్రేట్గా అయితే రాకూడదు. అలా వచ్చిందంటే మీకు వర్క్ ఇంకా నీట్గా రానట్టు, అసలు ఆ స్టిచ్ అనేది ఇంకా రానట్టు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూసుకుంటూ క్రాస్లా వచ్చేటట్టు కుట్టండి. అదే పద్ధతిని ఫాలో అవ్వండి. నేర్చుకోవడం కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వండి. మీకు కరెక్ట్గా అదే అలవాటు అవుతుంది. సో మన వర్క్ ఏ విధంగా అలవాటు అవుతుందో మనము బ్లౌజెస్ మీద వేసే డిజైన్స్ కూడా అదే పద్ధతిని పాటిస్తూ ఉంటాము ఎప్పటికీ. సో అందుకే మనం నేర్చుకునే పద్ధతి క్లియర్గా ఉండాలి. క్లియర్గా పెట్టి నేర్చుకున్నామంటే సేమ్ అట్లే అలవాటు అయిపోతుంది. వర్క్ డిజైన్ కూడా, వర్క్ స్టైల్ అనేది కూడా అదే పద్ధతిలో వస్తుంది. సో అదైతే చూసుకోండి. ఈ విధంగా నేను ముందు నుంచి చూపిస్తున్నాను. ఇలా ముందు నుంచి చూపిస్తే మీకు క్లియర్గా ఇలా క్రాస్ వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో 3 బీడ్స్ కుట్టాను. దాని తర్వాత 4 బీడ్స్, 5 బీడ్స్ ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే మనం ఏదైతే పైపింగ్ థ్రెడ్ ఉందో అది మొత్తం కవర్ అవ్వాలి, మొత్తం బయటికి కనిపించకుండా ఉండాలి. అదే టైంలో మనం కుట్టే లైన్స్ ఏవైతే ఉన్నాయో బీడ్స్ లైన్స్ అవి క్రాస్ లైన్లో రావాలి. క్రాస్ లైన్లో వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఈ లైన్కి మధ్యలో గ్యాప్స్ అయితే ఎక్కువ రాకూడదు. అసలు మనము థ్రెడ్ కుడుతున్నాం కదా, ఆ థ్రెడ్ అనేది బయటికి కనిపించకూడదు. కొంచెం కూడా ఈ క్రాస్ లైన్స్లో కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి ఆ థ్రెడ్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పైపింగ్ థ్రెడ్ వైట్ కలర్లో కనిపిస్తుంది. సో మనం కుట్టిన దానికి ఏం లాభం ఉంటుంది? సో అదైతే గుర్తుపెట్టుకొని నీట్గా లోడింగ్ థ్రెడ్ అనేది, ఈ పైపింగ్ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా, అదేవిధంగా క్రాస్ లైన్స్ వచ్చేటప్పుడు గ్యాప్స్ అనేది అస్సలు రాకుండా చూసుకోండి. అలా క్రాస్ లైన్స్లో కుట్టుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు, అసలు మొత్తానికి బయటికి కనిపించకుండా కుట్టండి. ఆ వర్క్ అనేది మీకే అర్థం అవ్వాలి. ఎదుటి వాళ్ళకి, చూసే వాళ్ళకి ఎలా కుట్టారు, ఎలా ఇంత ఉబ్బెత్తుగా వచ్చింది అనేది కూడా అర్థం కాకూడదు. ఆ విధంగా కుట్టాలన్నమాట. ఈ విధంగా ఫినిష్ చేసుకుంటూ లాస్ట్కు వచ్చే వరకు మొత్తం పైపింగ్ థ్రెడ్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు లాస్ట్లో ఈ విధంగా మనం స్టార్టింగ్లో ఏ విధంగా కొన్ని 3 బీడ్స్ తీసుకున్న తర్వాత 4, 5 అలా తీసుకున్నామో, సో అదే విధంగా సేమ్ అదే పద్ధతిని మళ్ళీ కింద ఎండ్ చేసేటప్పుడు కూడా అదే పద్ధతిని పాటిస్తూ
ఫస్ట్ 5 బీట్స్ అలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా క్రాస్లో ఒక 2 బీట్స్ 3 బీట్స్ పడతాయి. సో మీకు లాస్ట్కు వచ్చే వరకు తెలుస్తుంది ఎన్ని బీట్స్ పడతాయి అనేది. చిన్న స్పేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో దాంట్లో 2 బీట్స్ 3 బీట్స్ అలా కుట్టేసి అది లాస్ట్లో లైన్ అనేది సమానంగా వచ్చేటట్టుగా మన లోడింగ్ స్టిచ్ ఏదైతే ఉందో అది సమానంగా వచ్చేటట్టుగా కుట్టండి. కుట్టుకుంటూ ఈ విధంగా ఎండ్ చేయండి. లాస్ట్కి ఎండ్ నట్ అనేది 2 వేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. బీడ్స్కి అయితే బీడ్స్ కానీ జర్దోసికి కానీ మనం ఏదైతే మగ్గం వర్క్లో ఉన్న మెటీరియల్ యూస్ చేసి అంటే ఇందులో నార్మల్గా థ్రెడ్ వర్క్ యూస్ చేసి వేసినప్పుడు వర్క్ చేసేటప్పుడు మాత్రం ఒక్క ఎండ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బీడ్స్ యూస్ చేసి చమ్కీస్ యూస్ చేసి జర్దోసి యూస్ చేసి ఈ విధంగా టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసి కుట్టినప్పుడు మాత్రము 2 ఎండ్ నాట్స్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు అని అంటే ఒక్కటే వేసి వదిలేసారనుకోండి తర్వాత మనము వర్క్ చేసేటప్పుడు మన చేతుల్నే మనం అటు ఇటు వేస్తూనే ఉంటాం కదా డిజైను. సో అలాంటప్పుడు ఆ స్టిచ్ ఆ ముడి అనేది ఆగదనమాట. అక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఊడిపోతుంది. సో దానివల్ల దారము ఊడిపోయి మన చేతులకు తట్టుకొనే థ్రెడ్ ఆ బీడ్స్ అదంతా కూడా మన కుట్టిందంతా కూడా ఊడిపోతుంది. సో అంత పెద్ద సమస్యలు పెట్టుకునే బదులు 2 ఎండ్ నట్స్ వేసుకుంటే కరెక్ట్గా మనకు అద్దినట్టుగా అలా ఉండిపోతుంది అనమాట. అలా కరెక్ట్గా క్లియర్గా మన వర్క్ అనేది ఉంటే అప్పుడు మన స్టిచ్ అనేది మనం కుట్టే లోడింగ్ స్టిచ్ అనేది పూర్తి చేసినట్టు. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఒక 2 3 ఇలా ఈ విధంగా వేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ 4 బీడ్స్ కుట్టాను కదా, దాని తర్వాత నేను ఒక 2 బీడ్స్ అయితే కుట్టి ఇది ఎండ్ నట్ వేసి ఎండ్ చేస్తాను. సో ఇలా 2 బీడ్స్ ఈ విధంగా కుట్టిన తర్వాత ఇది చూడడానికి కింద ఫ్లాట్గా సమానంగా వచ్చింది చూసారా. ఈ విధంగా సమానంగా ఉండాలి. డబ్బాకారం షేప్లో రావాలి. లాస్ట్లో ఈ విధంగా స్క్వేర్ షేప్లో వస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. మన వర్క్ అనేది పూర్తవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. క్లియర్గా చెప్తాను, రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మగ్గం వర్క్ అయితే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ చూస్తూ ఫాలో అవుతూ మగ్గం వర్క్ కుట్టడము నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకైతే క్లియర్గా నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేసే వరకు కూడా మన ఛానల్ క్లియర్గా ఉంటుంది. ఏదైతే బయట డబ్బులు పెట్టి నేర్చుకుంటారో అవే క్లాసెస్ నేను ఇక్కడ ఫ్రీగా ప్రతి ఒక్కటి టెక్నిక్స్తో ట్రిక్స్తో సహా మీకు క్లియర్గా ప్రతిదీ చూపిస్తూ చెప్తూ ఇక్కడ మగ్గం వర్క్ అయితే నేర్పిస్తున్నాను. అదేవిధంగా కొత్త వాళ్ళకి బిగినర్స్ కిట్ కావాలంటే బిగినర్స్ కిట్ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మగ్గం వర్క్ మెటీరియల్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకొని దాని తర్వాత ఆర్డర్ చేసుకోండి. అదేవిధంగా కొంతమందికి మగ్గం వర్క్లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి మన ఛానల్లో ప్రతి ఒక్క స్టిచ్ అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూసుకుంటూ వర్క్ అయితే చేసుకోండి. క్లియర్గా నీట్గా టెక్నిక్గా తొందరగా అయిపోయే విధంగా ఈ విధంగా టెక్నిక్స్ అయితే చెప్పుకుంటూ వర్క్ అయితే నేర్పిస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఈ మగ్గం వర్క్ మెటీరియల్తో పాటు శారీ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకోవాలనుకుంటే మన వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి శారీ ప్రీ ప్లేటింగ్ చేయించుకోండి. అన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.